స్పెషల్ చిట్ చాట్ విత్ మరో తర్మా మూవీ టీమ్ త్వరలోనే 28 నవంబర్న థియేటర్లో సందడి చేయబోతోంది ఈ మూవీ టీమ్ అంతా ఉన్నారు. ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కబోతుంది. సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై వచ్చేసింది. మరి ఈ మూవీ విశేషాలేంటి, ఇది లవ్ స్టోరీ మాత్రమేనా, ఇంకా ఏమేమి ఎలిమెంట్స్తో డైరెక్టర్ గారు తెరకెక్కించారు, ఇలాంటి విషయాల్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మరి హీరో హరీష్ ధనుంజయ్, అలాగే హీరోయిన్ అతుల్య అండ్ డైరెక్టర్ చైతన్య వర్మ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్. హలో అండి. హాయ్ హాయ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోతున్నారు రిలీజ్కి. సాంగ్స్ విన్నాం. సాంగ్స్ వైజ్ అయితే నిజంగానే ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది. దీని వెనుక మీ శ్రమ ఎలా ఉందో మనం ఆడియన్స్కి చెప్పేద్దాం. ఎస్, ముందు హరీష్ హీరోగా మరో తర్మాలో మీ క్యారెక్టర్ ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, అసలు మీరు ఈ మూవీని యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి హరీష్? అది చైతన్య అండి, డైరెక్టర్ కాదండి. చైతన్య, బికాస్ ఆఫ్ చైతన్య ఈ సినిమా చేశాను నేను. యా, ఎందుకంటే చైతు నేను యాక్చువల్ నాకన్నా సీనియర్, కానీ వీఆర్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అనమాట, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఎప్పటి నుంచో. ఆయన ఇండస్ట్రీలో ఉన్నారని కూడా తెలుసు నాకన్నా ముందు నుంచి. ఈజ్ ట్రావెలింగ్ లైక్ లిరిసిస్ట్గా స్టార్ట్ చేశారు ఆయన. నేను యాక్టర్గా స్టార్ట్ అయ్యాను. స్టార్ట్ అయ్యి ఒక 2 సినిమాలు చేశాను. తర్వాత ఇది 4th మూవీ. సో చైతు ఎప్పుడైతే సినిమా చేద్దామని అనుకున్నారో నాకు చెప్పిన తర్వాత, సో ఇది బాగుంది మనం చేద్దాము, మన చైతువే కదా అని స్టార్ట్ అయిందండి. అలా మన చైతన్య స్టార్ట్ అయింది. మరి టైటిల్ అయితే చాలా బాగుంది, మరో తర్మ. ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. డెఫినెట్గా అండి. అంటే ఫీల్ గుడ్ కూడా కాదు, మీకు ఈ కథ చూసేటప్పుడు కంపల్సరీ ఇది మీ పాస్ట్లో మీ ఫ్రెండ్స్కి అయ్యి ఉండొచ్చు, ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి అయ్యి ఉండొచ్చు. అలా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ టీం ఉన్నారు, అతుల్య కానీ చైతు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ. ఇది కంపల్సరీ ఒక చాలా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో చూసిన సినిమా. అండ్ ఇంకోటి ఇప్పుడు దాకా మేము రివీల్ చేయాలండి, ఇది రియల్ ట్రూ స్టోరీ అండి. ఇది యాక్చువల్ 99 టీవీతోనే మేము చెప్తున్నాం, రియల్ ట్రూ స్టోరీ జరిగింది. నాకు చైతుకి ఒక కామన్ ఫ్రెండ్ జరిగింది అనమాట. అది వెరీ క్లోజ్ స్టోరీనే మాకు ఇస్తున్నారు అన్నమాట చైతన్య గారు. అతుల్య, హౌ డిడ్ దిస్ ఛాన్స్ come to me? Yeah, so Chaitanya sir is the one. He contacted me for the, he said that there's a beautiful character. My character name is Anvi. So he narrated me gave me a brief about the character, and I was like, okay. It's a very, very sweet, straight and honest love story. So it was difficult for him to convince me on that, because I was like, does this exist even now? Even when life takes a chance, still you are on the, you still cling on to the true love. That's the thing. చైతన్య గారు, లిరిసిస్ట్ నుంచి మీ జర్నీ డైరెక్టర్గా ఫస్ట్ మూవీతో వస్తున్నారు. లిరిసిస్ట్గా అందరికీ తెలుసు, మీ సాంగ్స్ ఎలా ఉంటాయో కూడా మేము RX100 ఇలాంటివి ఎంత పాపులర్ అయ్యాయో కూడా తెలుసు. బట్ మీరు కవింత అప్పటి నుంచి మీరు రాస్తూ వచ్చారు. ఈ మూవీలో సాంగ్స్ అయితే పరవశం అనే సాంగ్ విన్నప్పుడు అసలు ప్రతి పదాన్ని మీరు గుండె లోతుల్లోంచి తీసారా అనిపిస్తుంది. అంత బాగుంది సాంగ్ అయితే, చాలా బాగుంది. మరి డైరెక్టర్గా జర్నీ స్టార్ట్ చేయాలి అనేది మీకు ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడైనా, లేదంటే ఈ జర్నీలో భాగంగా మీరు డైరెక్టర్ అయ్యారా? లేదండి, నేను యాక్చువల్గా ఫస్ట్ ఐటీలో ఉండేవాడిని. నేను ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 10 years ఐటీలో ఉన్నాను. సో ఐటీలో ఉన్న ఆ పీరియడ్ నుంచే నేను లిరిక్స్ రాస్తూ వచ్చాను. బట్ ఇంటర్నల్గా ఫస్ట్ నుంచి డైరెక్టర్ అవ్వాలన్నదే పాయింట్. బట్ సమ్వేర్ ఒక మూమెంట్లో కాన్ఫిడెంట్గా డెసిషన్ తీసుకుని ఇంక ఇదే చేయాలి అని ఫిక్స్ అయ్యి జాబ్ ముందే మానేసి ఎక్కడో కంఫర్ట్ జోన్లో ఉండిపోతాను అని అనిపించి రిజైన్ చేసి బయటకు వచ్చి, అంతకుముందే నేను సోకాల్డ్ ఐటీ పీరియడ్లో లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 2 to 3 years ముందు ఉందనగా నేను కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ నా కళ్ళ ముందు చూశాను నేను. సో అది నన్ను చాలా ఎఫెక్ట్ చేసింది అనమాట. సో అది నన్ను అప్పుడు ఆ టైంలో చాలా హాంట్ చేసి ఎమోషనల్గా ఒక డ్రైవ్, అదే ఎందుకు సినిమా చేయకూడదు, అంతకుముందు నుంచి నాలో కొంచెం సబ్కాన్షియస్గా డైరెక్షన్ చేయాలి, ఎప్పటి నుంచి చేయాలి ఏంటి అనేది ఉండేది. సో ఆ రెండు అనుకోకుండా ఒక మూమెంట్ వచ్చి, సో డిసైడెడ్ జాబ్ క్విట్ చేసి బయటకు వచ్చి ట్రయల్ స్టార్ట్ చేసి అట్లా మొదలైంది సినిమా. హరీష్ని ఫ్రెండ్ అని మీరు హీరోగా తీసుకున్నారా, లేకపోతే మీరు చూసిన ఆ హీరో క్వాలిటీస్ హరీష్లో కనిపించారా? ఇది కొంచెం నేను చెప్తే ఏదో సమ్ ఫ్యాంటసీలా ఉంటుంది. పాయింట్ ఏంటంటే తను నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను భీమవరంలో చదువుతున్నప్పుడు నుంచి తను నా కళ్ళ ముందు మేము కలిసే తిరిగాడు.
బట్ సడన్గా నేను ఎప్పుడైతే ఈ మూవీ అనుకుని చేయాలి అని ఒక ప్రాసెస్లో నా మైండ్లో ప్రాసెస్ స్టార్ట్ అయిందో, సమ్వేర్ నేను ఎప్పుడో ఒక శిల్పారాంకి ఏదో ఒక ఇన్సిడెంట్ గురించి ఏదో ఈవెంట్ గురించి వెళ్ళాను నేను. చాలా రోజుల తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత తను వచ్చేసిన తర్వాత అనుకోకుండా ఆ ఈవెంట్ దగ్గర నేను చాలా లాంగ్ నుంచి చూశాను తను వెళ్ళిపోతున్నాను. ఓకే హరీష్ కదా అనుకున్నాను, అయిపోయింది, వచ్చాను. ఎర్లీ మార్నింగ్ నేను నిద్రలో ఉన్నప్పుడు నా మైండ్లోకి స్ట్రైక్ అయింది, కరెక్ట్గా సరిపోతాడు కదా నా క్యారెక్టర్కి. మీరు నంబరు చాలా ఇన్సిడెంట్స్ అన్నీ నాకు ఎర్లీ మార్నింగ్ అట్లానే వస్తాయి. ఇమ్మీడియట్గా నేను ఆల్మోస్ట్ లైక్ 9 o'clock అలా కాల్ చేసి కథ చెప్పాలి నీకు అని అంటే ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ డే కలవడం, నెరేట్ చేయడం అట్లా జరిగింది అనమాట. హరీష్ మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే ఒక సాఫ్ట్ అండ్ కూల్ బాయ్ లా ఉంటుందా, ఒక లవర్ గానే ఉంటుందా, ఎలా ఉంటుంది ఇందులో, మీకు ఎలాంటి వేరియేషన్స్ ఉన్నాయి? అంటే సాఫ్ట్ అనడం కన్నా అండి ముందు ఇది ఒక ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అండి. యాక్చువల్లీ మేము తీసుకున్న ఎవ్రీ క్యారెక్టర్ నేమ్స్ అండి ప్రతిదీ మాకు తెలిసి, ఇందాక చెప్పాను కదా ట్రూ స్టోరీ అని. సో ఆ కామన్ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నాం, ఈవెన్ అమ్మాయి పేర్ల దగ్గర నుంచి కంప్లీట్ అంతా మేము అక్కడి నుంచి తీసుకున్నది. సో తన ఇంట్రోవర్ట్, ఆ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ మేము అదే ప్లే చేసాం. అందుకేనా మీరు సాంగ్స్ అలా కనిపించారు. నేను బేసిక్గా మీరు ఇలా ఉంటారా లేదా క్యారెక్టరా అని డౌట్ వచ్చింది సాంగ్ అవి కొన్ని చూసినప్పుడు. అయితే మొత్తానికి ఈయన పిండేశారు అన్నమాట. అలా అని కాదు అంటే యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే ఇంట్రోవర్ట్ అనే కాదు, ఒక మూమెంట్లో జర్నీలో ఎవ్రీ పర్సన్ లైఫ్లో ఒక అంటే ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం వరకు. బట్ ఒక్కసారి ఆ స్టేజ్ దగ్గర నుంచి కొన్ని ఇన్సిడెంట్ జరిగిన, కొంతమందిని మీట్ అయినా మెల్లమెల్లగా హార్ట్ బ్రేక్ అవుతూ ఈ సెకండ్ థాట్ వచ్చి వేరే పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చి తెలియకుండా మనకి ఒక స్మార్ట్నెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ స్మార్ట్నెస్ లేనంత వరకు చాలా ఇన్నోసెంట్గా హానెస్ట్గా ఉండి కొంచెం సిగ్గుగా అట్లా ఉండే క్యారెక్టర్ అనమాట. సో నాకు ఆ ఇన్నోసెన్స్ తన ఫేస్లో ఉంటుంది అండ్ తను చాలా బాగా చేశాడు కూడా సినిమాలో. మీ హీరోయిన్లు ఇద్దరు తిను అతుల్య అండ్ అవంతిక కదా, హీరో హీరోయిన్ ముగ్గురులోనూ ఒక ఇన్నోసెన్స్ అయితే నాకు కనిపిస్తూ ఉంది. మరి మీరు ఎలాగా క్యారెక్టర్స్ని ఇది చేశారో నాకు తెలియదు, ఎలా ఎస్టాబ్లిష్ చేశారో తెలీదు. మరి అవంతికని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? నేను చాలా మందిని ఎప్పుడైతే హరీష్ నేను ఇద్దరం ఒకసారి ఫిక్స్ అయ్యి మనం చేద్దాం అన్న తర్వాత జనరల్గా ఉంటాయి కదా ఎవరు సెట్ అవుతారు క్యారెక్టర్ కానీ చాలా మందిని చూడడం జరిగింది. నేనైతే ఫస్ట్ అతుల్యాన్ని అయితే కనుక నేను మత్తు వదలరా చూసాను, ముందే చూసాను. సో అది చూసాను నాకు, కానీ తను అలా కనపడలేదు, ఇలా కనపడింది. అంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా తీసుకురాగలరు? నాకు అప్పుడే అలా కనపడింది. తను కర్లీ హెయిర్ అది చాలా నాకు క్యారెక్టర్ బాగా సెట్ అవుతుంది అని చెప్పి అప్పుడు అనుకున్నాను. అవంతిక చూస్ చేసే టైం మాత్రం చాలా మందిని చూసాను. తను ఫస్ట్ సరే ఒకసారి అమ్మాయిని ఆడిషన్ చేద్దాం అనుకున్నప్పుడు అమ్మాయి ఆఫీస్కి వచ్చినప్పుడు బేసిక్గా నేను ఇంతకు ముందు చెప్పాను కదా రియల్ ఎస్టేట్లో, సో తన దగ్గర కూడా నాకు అది కనపడింది. అంతకుముందు నేను చాలా మందిని చూశాను, అంటే కనపడడం అంటే తన నేచర్ బాడీ లాంగ్వేజ్ అది ఫిక్స్ అయ్యి ఇంకా అందుకే చాలా బ్యూటిఫుల్గా ఒక్కొక్కరిని మీరు చాలా చక్కగా చూపిస్తూ ఉన్నారు. అందులో సాంగ్స్ అవి చూసినప్పుడు సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది. అతుల్య, టెల్ అబౌట్ యువర్ హీరో. My hero is a really good co-star, so we had a great journey together. And thank you. Yeah, also see the characters in the film are very organic. Okay. There's no superficiality in the characters or even in the love of the film. When that happens, and automatically there's a gel. We gel in well before, while we were shooting and all. So I think the Harish, Avantika, even Chaitanya sir, all of them, we had a good sync. Okay. So it was easy to, whatever he wanted, it was easy to bring it out. ఆయన చాలా బాగా ఇంజెక్ట్ చేశారండి క్యారెక్టర్స్. అంటే బేసికల్లీ కథ నాకు ఆయనకి తెలుసు కాబట్టి మేము చూసాం కాబట్టి. బట్ వీళ్ళకి ఏంటంటే చాలా నీట్గా ఎలా కావాలి ఏంటి, ఈ ఆయన కూడా ఇన్పుట్స్ ఒక అమ్మాయి తెలుసు ఒక అమ్మాయి తెలియదు, సో రియల్గా బయట. సో తను వాళ్ళ ఫ్రెండ్ చెప్పటం దాన్ని ఇంజెక్ట్ చేసుకోవడం, అది తీసుకొచ్చి హీరోయిన్స్ కి చెప్పడం, ఇది అమ్మాయి ఇలా ప్లే చేసింది ఇలా చేసింది అని చెప్పడం, అది చాలా హెల్ప్ అయింది. Also, one more thing I wanted to add was, he called me after a film like Mattu Adlara. Okay. In a film like that, which is a dark comedy, this is totally opposite. That's a different genre, this is a different genre. And seeing that, he felt that I fit in for a character like Anvi. Okay. Anvi is my character's name. So Anvi is a character who is very rooted. She's very soft, gentle.
she takes a stand, she's honest. So yeah. అన్ని గుడ్ క్వాలిటీస్ నీ Good క్యారెక్టర్ call, ఇచ్చారు. what qualities a girl could have, he has put in for that character. So. చైతన్య గారు ఏంటి ఇంతమంది మంచి క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు, మరి నెగిటివ్ ఏముంటుంది సినిమాలో? నెక్స్ట్ అండి నెగిటివ్ ఏముంటుంది? అందరూ మంచి మంచి అదే క్యారెక్టర్లు. మీకు ఇందాకే చెప్పాను కదా, అందరూ ఇన్నోసెంట్ గా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారంటాం కదా, అది ఎప్పుడు మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటుంది. ఓకే. సో నిజంగా అందరూ ఇన్నోసెంట్ గా కనిపెట్టే వాళ్ళు అందరూ ఇన్నోసెంట్ గా బ్యూటిఫుల్ గా కనపడే వాళ్ళు అంతా అవుట్ సైడ్ బ్యూటీ ఇస్ నాట్ ఇన్ సైడ్ బ్యూటీ. సో Okay. దేర్ విల్ బి సమ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద క్యారెక్టర్స్. సో మీరే ఈ మూవీకి మొత్తం స్టోరీని రాశారు, స్టోరీ మీరే, అండ్ కొన్ని పాటలకి మీరే లిరిక్స్ అందించారు, అండ్ డైరెక్టర్. ఈ 3 క్యారెక్టర్స్ని మీరు ఓన్ చేసుకోవడం, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఒక డైరెక్టర్ అంటేనే టాస్క్. అసలు మీరు వీటిని ఎలా డెవలప్ చేసుకోగలిగారు? ప్రతి కేటగిరీలోనూ మీరు అనుకున్న అవుట్పుట్స్ని ఎలా తీసుకురాగలిగారు? నేను డెవలప్ చేసుకోవడం అంటే రైటింగ్ సైడ్ స్టార్టింగ్ అనుకున్నప్పుడు అది నాకు చెప్పాను కదా, ముందు నుంచి నన్ను ఎమోషనల్ గా ట్రై చేసిన కాన్సెప్టే కాబట్టి అక్కడ నాకు చాలా క్లారిటీ ఉంది. బట్ అవుట్పుట్ తీసుకురావడం అని అంటే డెఫినెట్ గా నేను చాలా ట్రై చేశాను. బట్ యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్ చాలా లిమిటేషన్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ థింగ్స్ అంటే. బట్ ఎనీవేస్ వీళ్ళందరి కోఆపరేషన్ వల్ల మ్యాక్సిమం ఎంతవరకు నేను ట్రై చేశాను అంతవరకు అయితే తీసుకురాగలనని అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్ పీపుల్ విల్ డిసైడ్. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు? అలా ఏం లేదు. బట్ ఆయన చాలా పొలైట్ గా చెప్తున్నారండి, ఏం లేదండి. బట్ ఏంటంటే అదే లేదు అంటే ఇప్పుడు పార్ట్ ఆఫ్ జర్నీ అనుకోవచ్చు, ఉంటాయి చిన్న చిన్నవి. బట్ అది అంటే ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత అండర్స్టాండింగ్ అనేది ఒకటి వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు నేను ఏదైనా అబ్బా ఇది కాదని ఉన్న అరిచిన వాడు అంతే అది ఉంటుంది. అన్వి అనే క్యారెక్టర్ మీరు అనుకున్నట్టు తీసుకోగలిగారు? యా షీ డిడ్ వెరీ వెరీ వెల్. అండ్ ఆనెస్ట్ గా చెప్పాలంటే అతుల్య తను చాలా వెరీ వెరీ డెడికేటెడ్. షీఈ్ వెరీ ప్యాషన్ అబౌట్ మూవీ. సో తనే ఇంకా నన్ను అడుగుతా ఉంటుంది ఇన్పుట్స్, సార్ ఇదేంటి ఇలా చేయను అలా షీఈ్ వెరీ డెడికేటెడ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి, బట్ తను ఎంతసేపు క్యారెక్టర్ లోకి వెళ్ళాలి, ఎలా చేయాలి, ఇంకా 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 డెఫినెట్ గా వీళ్ళందరి కోఆపరేషన్ వల్ల అది నాకు కొంచెం ఈజీ అయిందని చెప్పాలి. యా అసలు తను కూడా వెరీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. తను అడగదు, మనం చెప్పిందే తీసుకుని మనకన్నా చేసేస్తాం. అందుకే ఇక్కడ ఈ రోజు లేదు, లైవ్ చూస్తుంది మళ్ళీ. మొత్తం కంప్లీట్ లవ్ స్టోరీ. దీంట్లో ఇంకా మీరు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి అదర్ ఎలిమెంట్స్? నేను ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా కమర్షియల్ గా చూడలేదండి. నేను ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని నేను అనుకున్నాను. ఒరిజినల్ గా జరిగిన ఒక స్టోరీని చాలా హానెస్ట్ గా చెప్పాలనుకున్నాను. సో నేను డెఫినెట్ గా ఆ లవ్ అనేది ఏదైతే ఉందో దాంట్లో ఉన్న చిన్న ఎమోషన్ ని, ఆ డ్రామాని హానెస్ట్ గా జెన్యూన్ గా ఎమోషనల్ గా చెప్పాలనే ట్రై చేశాను. సో ఎంటర్టైన్మెంట్ ఏదో తీసుకురావాలి దీంట్లో, ఇది లేకపోతే ఇది కమర్షియల్ అని ఫస్ట్ నుంచి నాకు ఆ పాయింట్ లేదు దీని గురించి. అలా చెప్తే నేను ఫస్ట్ నుంచి నాకు ఒక భయం ఉండేది, ఎక్కడ పొల్యూట్ అవుతుంది. సో అది అక్కడ నాకు ఎమోషన్ లేనప్పుడు దాన్ని నేను చేయలేను. దాన్ని తీసుకొచ్చి దీనికి అడాప్ట్ చేయాలని అంటే అది ఆర్టిఫిషియల్ అయిపోతుంది. చాలా మూవీస్ ఒక సీరియస్ ట్రాక్ నడిచిన తర్వాత ఆడియన్స్ పర్పస్ లో చూసి ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఒక సాంగ్ రావటమో, లేకపోతే అక్కడ కామెడీ ట్రాక్ పడడమో ఇలాంటివి చూస్తూ ఉంటాం. బట్ మీ మూవీలో ఇది వీటికి ఓన్లీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ని ఎంతవరకు చెప్పడానికి బెస్ట్ చెప్పాలనుకున్నాను అంతవరకు ట్రై చేశాను. అంటే సినిమాటిక్ లిబర్టీ కూడా మనం చైతన్య ఎక్కడ తీసుకోలేదండి. ఎందుకంటే ఎక్కడో చోట కమర్షియల్ ఎలిమెంట్గా మనం అట్లీస్ట్ దాన్ని మనం ఏమంటారు మనం క్రియేట్ చేసి ఏదైనా ఇంజెక్ట్ పెడదామని అనుకున్నది కూడా చైతు వద్దు, మనకి ఏది తెలుసో స్టోరీనే మనం చెప్దాము, సో మనం ఈ మీటర్లోనే వెళ్దామని చెప్పి తను ఈజ్ వెరీ క్లియర్ అనమాట. ఎక్కడ మనకు తెలిసిన స్టోరీ ఎక్కడ ఆయన పాడు చేయలేదు. యాజ్ ఇట్ ఈస్ మనం ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే మనకు తెలిసినప్పుడు అది ఎలా ఫీల్ అయ్యామో సో అదే చూపిద్దాము. సో మనం సపరేట్గా తీసుకొచ్చి ఒక ట్రాక్ రాసి దానికి ఇచ్చేద్దాం అనేది మాత్రం ఆయన అనుకోలేదు. Atulya, what about your movie experience, overall movie experience? Overall movie experience? Movie experience was good. See, the thing is, the genuineness of the script, no? Okay. That was actually, as an actor, I had to work on it a lot. You know, I cannot fake something out. If I am honest, then only it will come on the screen as an honest this thing, you know. So I have to literally underplay, not overplay for the character. And yeah, like the music also of the film, no, that also has a big narrative, brings a big narrative to the script or the story of it. So I think it blended well.
it blends well. That's why it's a musical love story. ఓకే Even I'm a non-Telugu, I also enjoy music. సూపర్. I told sir also. So of course he played a huge role in the music also of the film. And yeah, making wise process of the film was I had to do a lot of internal work. Even I think when there was a break, I think I had gone to one of my acting tutors to figure out, you know, how do I do this, and I would discuss with sir also like what needs to be done next. So, because I had to get convinced with the character, so certain scenes were there. I would be like, sir, who would do this? I would, you know, why would someone do this? Like that I would ask, and he would be like, for love people do such things. You know, people will take a stand. So that's the understanding I got from the film. So చైతన్య మీరు లిరికల్గా కానీ మ్యూజిక్ పరంగా కానీ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు అండ్ బెస్ట్ సాంగ్స్ని బెస్ట్ లిరిక్స్తో ఇచ్చారు. దీనికి విజయ్ని ఎందుకు ఎంచుకున్నారు మ్యూజిక్ కోసం? ఎనీ పర్టికులర్ రీజన్? విజయ్ నేను చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేము. అంటే నేను ఆయన చాలా కొన్ని సినిమాలకి, చాలా అని చెప్పలేను కానీ కొన్ని సినిమాలకి పాటలు రాశాను నేను దాంతో. ఓకే. ఆల్మోస్ట్ లైక్ మా ఇద్దరి కెరియర్ ఫస్ట్ వారధి అని ఒక మూవీ నుంచి స్టార్ట్. సో ఆయన ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేశారు, నేను అప్పుడు ఓకే. అప్పటి నుంచి మాకు ట్రావెల్ ఉంది. సో నేనంటే ఆయనకి తెలుసు బాగా, అండ్ నేను ఇది చేద్దాము అని అనుకున్నప్పుడే ఫస్ట్ నేను, ఎందుకంటే నాకు ఆయనకి ఉన్న ఒక ర్యాపో, నేను ఏదైనా ఆయన కూతురునే చెప్పగలను, నాకు ఏది కావాలన్నా అడగలను. సో అదే ఒక కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యానంటే నాకు అంత ఫ్రీడమ్ ఉండదేమో, ఇవన్నీ చిన్న చిన్న థాట్స్ అన్నీ ఉండి, సో నేను ఆయనకి చెప్పడం, ఆయన ఓకే చేయడం, అట్లా స్టార్ట్ అయింది. ఓకే. సో ఒక కంఫర్ట్ జోన్లోనే మీకు మ్యూజిక్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందనంటే, అంతకు ముందు వరకు నేను ఆయన మ్యూజిక్ డైరెక్టర్, నేను ఒక లిరిసిస్ట్. ఇప్పుడు నేను తర్వాత డైరెక్షన్ చేస్తున్నానంటే నేను డైరెక్టర్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు. సో విల్ బి సమ్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో బట్ నేను ఆయన దగ్గరే కంఫర్ట్గా ఫీల్ అవ్వగలను అన్న దాంట్లో, సో ఏదైనా ఓపెన్గా చెప్పగలను అని చెప్పి అట్లా అప్రోచ్ అయ్యాను. మరి వీళ్ళందరూ ఒక ఎత్తు, అసలు ఈ సినిమాని బయటకు తీసుకురావాలంటే ప్రొడ్యూసర్ వెరీ ఇంపార్టెంట్. మీ ప్రొడ్యూసర్ గురించి చెప్పండి సార్. నా ప్రొడ్యూసర్స్ ఇద్దరు, మూర్తి గారు అండ్ విజయ్, బోత్ ఆర్ మై ఫ్రెండ్స్ యాక్చువల్గా. నన్ను ఈ సినిమాకి పూర్తిగా అసలు ఇక్కడ దాకా వచ్చింది ఈ సినిమా అంటే నన్ను నమ్మిన వెరీ వెరీ ఫ్యూ పీపుల్ అంటే, ఒకటి మా వైఫ్, రెండు మా ప్రొడ్యూసర్స్. అంతే, వీళ్ళు లేకపోతే ఈ సినిమా ఇవాళ అయితే ఇక్కడ మీ స్టూడియోలో కూర్చునేది అయితే. అసలు ఇంపార్టెంట్ పర్సన్స్ మీరు ఇంప్రెస్ చేశారు, ప్రొడ్యూసర్స్ ఇంపార్టెంట్. మిగిలిన వాళ్ళు మీరు కన్విన్స్ చేసుకోవడమో ఇంకొకటి ఏదైనా మీరు అవుట్పుట్ తీసుకోగలరు, బట్ ప్రొడ్యూసర్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రొడ్యూసర్ని పడేశారు కాబట్టి నో ఇష్యూ. మరి ప్రొడ్యూసర్ గారు నుంచి పర్టికులర్గా ఈ మూవీ గురించి ఇలా చేద్దామని ఆయన నుంచి ఏమైనా మీకు రిక్వైర్మెంట్స్ ఏమైనా వచ్చాయి, ఇలాంటివి కావాలి లేదా నాకు మీ మూవీ ఈ స్టైల్లో కావాలి, ఇట్లాంటివి మొత్తం ఇన్నోసెంట్ బ్యాచ్ ఉందా? అలానే కాదు, ద ఓన్లీ పాయింట్ ఏంటంటే ఆయనకి పూర్తిగా నా మీద ఉన్న ట్రస్ట్ అంతే. ఆయన మిగతా విషయంలో ఏది కూడా ఇప్పటికీ కూడా ఏంటి అది ఇది అని అడిగింది లేదు. దట్స్ ఇట్ అంతే. సెకండ్ థాట్. అయితే ఇక్కడ మీరు చాలా అదృష్టవంతులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోనే అదృష్టవంతులు మీరే. ఇంత కోఆపరేటివ్ టీం దొరికింది. అందరూ నమ్మినప్పుడు బాధ్యత కూడా ఉంటుందండి. అక్కడ ఆ సఫర్ అది మాత్రం కరెక్ట్. అంత రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మీ భుజాల మీదే కదా. చైతన్య, మీరు ఒక రియల్ స్టోరీని చూసి ఇంప్రెస్ అయ్యి ఒక మూవీగా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నారు. ఈ టోటల్ జర్నీలో దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కొన్ని ఛాలెంజెస్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఇలాంటివి ప్రతి సినిమాకి ఉంటూ ఉంటాయని వింటూ ఉంటాం. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు కానీ, అది ఫినాన్షియల్గా కావచ్చు, లేకపోతే ఆర్టిస్టుల దగ్గర నుంచి కావచ్చు, లేదా బడ్జెట్ సహకరించక మీరు అనుకున్న అవుట్పుట్ ఇవ్వడానికి ఇబ్బందులు కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ దగ్గర ఏదో ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తానే వచ్చాను. బట్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటన్నారు కదా, అవే నా ఎక్స్పీరియన్సెస్. సీరియస్లీ ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ సో నాకు తెలియకుండా ఎక్కడో నా స్ట్రెంగ్త్ నాకు తెలిసింది. బట్ ప్రతి మూమెంట్లో, ప్రతి స్టేజ్లో, ప్రతి సిచ్యువేషన్లో అది ఒకటి కాదు, ఇంకా ప్రతిదీ దాన్ని ఛాలెంజ్ ఫేస్ చేసి క్లోజ్ చేసి ముందుకు వచ్చింది. సో ఇప్పుడు అది ఎందుకో తెలియకుండానే చిన్న ప్రౌడ్ ఫీల్ ఇంకా దాని గురించి. అవి పోతాయి ఒక సక్సెస్ కి మనం దగ్గరలో ఉన్నప్పుడు, అవన్నీ మర్చిపోతుంటాం. ఏమో సక్సెస్ అవన్నీ నేను అన్నా, అసలు ఈ మూమెంటే సక్సెస్ అనుకుంటున్నాను నేనైతే. అంటే మూవీ స్టోరీని మీరు అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ చేయగలిగారా?
డైరెక్టర్గా మీరు అనుకున్నట్టుగా అనేది యాక్చువల్గా నాకు సాటిస్ఫాక్షన్ మీకు లేదు. అది బేసిక్గా ఐ డోంట్ థింక్ సో ఏ డైరెక్టర్కి ఉండదు. సో సమ్వేర్ ఎక్కడో చిన్న చిన్న కాంప్రమైజ్లు చిన్న చిన్న విషయం, బికాస్ ఏంటంటే అన్నీ మన చేతిలో ఉండవు. అది ఒక్క పర్సన్ చేతిలో ఉన్నదైతే కనుక అది మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుని మళ్ళీ చేసుకుని ఉంటుంది. బట్ డిఫరెంట్ థింగ్స్ విల్ బి ఇన్వాల్వ్ కాబట్టి సో మనకు చాలా లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి సో ఎంత తీసినా ఎక్కడో మన మైండ్ ఇంకొంచెం అబ్బా అది చేసి ఉంటే బాగుండు అనేది ఎప్పుడు ఉంటుంది. అది డెఫినెట్ గా ఉంటుంది. చేసేటప్పుడు ఉండే వ్యూ వేరు ఉంటుంది. ఆఫ్టర్ దట్ కొన్ని కరెక్షన్స్ ఇంక ఇలా ఉండాలి అనే అవుట్పుట్ నుంచి మళ్ళీ మనలో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. ఉంటాయి బట్ చిన్నవి. బట్ అంటే ఓవరాల్ గా అవుట్ అండ్ అవుట్ మీరు అనుకున్న అవుట్పుట్ ని మీరు ఒక డైరెక్టర్ గా ఇవ్వగలిగారు. దానికి కూడా ఆలోచిస్తున్నారు, దానికి కూడా మొహమాటంగానే సమాధానం చెప్తున్నారు. ఆ ట్రాన్స్లో ఉన్నారండి. సో ఎందుకంటే మీరు ఇందాక హర్డిల్స్ ఫేస్ చేశారా ఇవన్నీ అడిగారు. డెఫినెట్గా ఆయన ఒక్కనే హోల్ అండ్ సోల్గా ఆయనే చేశాడండి. అంటే ప్రతి స్టేజ్లో ఒక్కొక్క లెవెల్ ఏదో ఒక అడ్డు పడతానే ఉంది. దాన్ని క్లియర్ చేసుకుంటూ రావటం, మళ్ళీ షూట్ చేయటం, మళ్ళీ చేయటం, ఎవ్రీథింగ్ చైతన్య ఆయనే చూసుకుని ఆయనే చేశాడు మొత్తం. హీరోగా మీకున్న సినిమాలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఈ సినిమా చేత అసలు ఫైట్ చేయించారు ఆయన? లేదు, అసలు మాకు తెలిసిన కథలో కూడా ఫైట్ లేదు. పొరపాటును కూడా తీసుకురాలేదు, అయితే చాలా స్మూత్ గా హ్యాండిల్ చేశారు అందరినీ, హీరోతో సహా మీరు. అందరూ కోఆపరేట్ చేశారు. ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా లోపల పెట్టేసుకున్నారు కానీ బయటగా మాత్రం చూపించలేదు. మరి చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు కదా, మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? అంటే మొత్తం 6 సాంగ్స్ ఉంటాయండి దీంట్లో. అవన్నీ ఇష్టమని కాకుండా ఫేవరెట్ చెప్పండి. ఫేవరెట్ ఆల్వేస్ పాదం పరుగులు అనే సాంగ్ ఉంటుంది అది. అండ్ ఈ రోజు చెలితారా అని రిలీజ్ అయింది. ఈ రెండు నాకు చాలా ఫేవరెట్ సాంగ్స్ అండి. అండ్ కానీ నిజం చెప్పాలంటే 6 సాంగ్స్ మీకు ఆల్బమ్ మొత్తం చాలా బాగుంది. టు బి ఫ్రాంక్, విజయ్ చాలా బాగా ఇచ్చాడు. అండ్ హరీష్ తను అనిరుద్ధ్ గారి అసిస్టెంట్ అనమాట. ఆయన కూడా ఈ రోజు రిలీజ్ అయిన సాంగ్ ఆయనే ఇచ్చారు. అండ్ ఆర్ఆర్ కూడా తను చేశాడు. సో ఆయన ఏదైతే కోరుకున్నారో అవన్నీ ఆ గ్రహాలన్నీ అలైన్ అయ్యి ఈ సినిమాని ఇద్దరు హీరోయిన్లో ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం? లేదు, ఇద్దరు వెరీ స్వీట్ అండి. బట్ ఇద్దరు డిఫరెంట్. ఇద్దరు చాలా కోఆపరేటివ్, చాలా ఇంకోటి చాలా హెల్పింగ్ నేచర్ ఇద్దరికి. అది బయట కాదండి, ఆన్ స్క్రీన్ ఈవెన్ ఆన్ స్క్రీన్ కూడా అంతే, బయట అయినా అంతే. ఇద్దరు చాలా మంచివాళ్ళు. అంటే ఈ ఇద్దరు క్యారెక్టర్లో మీకు ఫేవరెట్ ఎవరు అది మూవీని బట్టి? స్టోరీ ఎందుకంటే మొత్తం 3 క్యారెక్టర్స్ యాక్చువల్ సినిమానే రియల్ లైఫ్ కదండి దాన్ని. సో మనం ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పాలి. అల్టిమేట్గా ఏంటంటే ఇద్దరిది బాగుంటుంది. మీ క్యారెక్టర్ నాది చూస్తే ఇది అయిపోయారు అని అనుకుంటారు మీరు సినిమా చూస్తే. నన్ను కంపల్సరీ రిషి క్యారెక్టర్ని ప్రతి ఒక్క ఆడియన్, ప్రతి ఒక్క ఫ్రెండ్ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు రిలేట్ అవుతారు. ఇటు కదా మనం ఆ కదా ఇది 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 ఎక్కడో వాళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ లో డెఫినెట్ గా క్యారెక్టర్ 100% జరుగుతుంది. ఓకే, యువర్ ఫేవరెట్ సాంగ్? My favorite is Padam Purugulu. I like that, and there's one more track of mine, O Mere Pedu. That also. Just sing a song. Huh? Just sing. Let's not go there. I like Padam Purugulu. That's my favorite. Then there's O Mere Pedu. That also. And ఇంకో లిరిక్స్ 6 సాంగ్స్ చైతన్య. Songs are very beautiful. చాలా బాగున్నాయి. దేనికి దానికే స్పెషల్ గా ఉంది. ఆయన పాటల్లో ఆ సాహిత్యం, ఆ క్వాలిటీ కనిపిస్తుంది. తను ఆ లిరిక్స్ కి ఇచ్చిన ప్రయారిటీ చాలా బాగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో కొన్ని అలా మిస్ అయిపోతున్నాం. బట్ ఆ డెప్త్ ఉంది, ఆ సాంగ్స్ లో చాలా డెప్త్ ఉంది. అండ్ సాంగ్స్ మ్యూజిక్ దగ్గర మాత్రం మేము ఎప్పుడు ఆయన్ని ఏది మేము మినిమం కూడా అడగలేదు. ఎందుకంటే ఆయనకున్న నాలెడ్జ్ మాకు లేదంట. ఈవెన్ కమింగ్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ లిరిక్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్. సో ఇంకా ఆయన సాంగ్ సెలెక్ట్ చేసినా ఆయనే చేశారు, లిరిక్స్ ఆయనే రాశారు. సో ఇంకా ఆయనకి ఆ ఫ్రీడమ్ ఇచ్చేసాడు మేము. కాబట్టి అవన్నీ తనకి తెలుసు కాబట్టి ఇంకా మంచి అవుట్పుట్ ఇవ్వడానికి ఇది ఒక స్కోప్, ఒక ప్రెషర్ అయినప్పటికీ కూడా తనకి ఏం కావాలి, ఆ ఫీల్ ఏంటి అనేది. చైతన్య గారు, ఒక రియల్ లవ్ స్టోరీని మీరు ఎస్టాబ్లిష్ చేశారు. ఈ స్టోరీలో మీకు పెయిన్ఫుల్ అనిపించిన ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? అది ఆ స్టోరీని మీరు విన్నప్పుడు కానీ, షూట్ చేసినప్పుడు కానీ? అది ట్రస్ట్ బ్రేక్ చేయడమేనండి. బేసిక్గా ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ అనేది ఒకటి ఉన్నప్పుడు ఒక పర్సన్ మీద
ఆ పర్సన్ దగ్గర నుంచి అది రాకుండా మనం ఎప్పుడైతే ఆ పర్సన్ ట్రస్ట్ బ్రేక్ చేసినప్పుడు ఒక పెయిన్ ఉంటుంది కదా, అది ఎక్కువగా నన్ను ఎమోషనల్గా డ్రైవ్ చేసింది అనమాట. ఆ ఒక్క పెయిన్తోనే జనాన్ని చంపేసి ఉంటారు కదా మీరు. లేదు లేదు అలా ఏం కాదు, బట్ అది ఆడియన్స్కి ఆ పాయింట్ని బాగా రీచ్ చేసి ఉంటారు మీరు. దాన్ని ట్రై చేశాను, అది చెప్పడానికే నేను మెయిన్ ఫస్ట్ నుంచి నన్ను అసలు ఈ కథ అన్న పాయింట్ ఆఫ్ లో నన్ను అక్కడ తీసుకెళ్ళడానికి కూడా ఎలిమెంట్ అది. అంటే లవ్ స్టోరీస్ ఎప్పుడు ప్రతి ఒక్కరికి మీరు ఇందాక అన్నట్లుగా ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఎక్కడో ఒకటి అది టచ్ అవుతూ ఉంటుంది, ఏదో ఒక మూమెంట్ ఉంటుంది ప్రతి పర్సన్లోనూ. మీ సినిమాని చూసినప్పుడు వాళ్ళు కూడా అవును కదా నాకు ఫీల్ అవ్వడం కానీ అలాంటి కొన్ని ఫీలింగ్స్ని వాళ్ళు హర్ట్ అయిన సందర్భాలు గుర్తు చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటాయి లవ్ స్టోరీ. ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీలు ఎప్పుడు చాలా వస్తున్నాయి. మిగిలిన లవ్ స్టోరీల కంటే మీ స్టోరీలో భిన్నంగా ఏం కనిపిస్తుంది? ఇది ఒక రొటీన్ స్టోరీ కాదు, ఇట్స్ డిఫరెంట్, ఇది ఒక రియల్ స్టోరీని ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేశారు అనిపించేలా మీరు ఏమైనా ప్రయత్నం చేయడం కానీ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అంతే అనుకున్నట్టుగా? లేదు యాక్చువల్గా లవ్ అనేది ఒక కాన్సెప్ట్ ఆర్ మేబీ జానర్, బట్ ద స్టోరీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ బిట్వీన్ ఎవ్రీ టూ పీపుల్. మేబీ ప్రతి ఇద్దరి మధ్య లవ్ ఉండొచ్చు, బట్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి ఒక్కరికి స్టోరీ అయితే మాత్రం డిఫరెంట్ ఉంటుంది. సో అట్లాగా దాన్ని మనం అది ఎమోషనల్గా ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో దాంట్లో అదే యూనిక్నెస్ అవుతుంది. అందరూ తీసే లవ్ స్టోరీలు కదా నాది సపరేట్ అని నేను చెప్పను. డెఫినెట్గా దానికి సంబంధించి ఒక ఎమోషనల్ యూనిక్నెస్ అనేది ఉంటుంది. అదే ఆ పాయింటే కనెక్టింగ్ పాయింట్ అని చెప్తున్నాను కదా. అంటే చాలా మందికి ఓన్ చేసుకుని సమ్వేర్ ఎక్కడో రిలేట్ చేసుకునే పాయింట్. సో అది చెప్పాలని నేను ట్రై చేశాను. ఇప్పుడు ఎనీవేస్ అంటే నాకు మీ క్వశ్చన్ అంటే చాలా మంది లవ్ స్టోరీలు చేశారంటే ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. చాలా మంది చేశారు అని అంటే లవ్ ఇస్ డిఫరెంట్. yes so that's what సో అదే నేను చెప్పాలనుకునేది అదే. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ యూనిక్ ఇన్ ఎవ్రీ రిలేషన్. సో అంటే జర్నీ అన్నది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది కదా, బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ కావచ్చు, సో సిచ్యువేషన్స్ కావచ్చు, వాళ్ళ చుట్టూ ఉండే ప్లేస్ కావచ్చు. మీ సినిమా స్టోరీ ఎక్కడ అంటే ఎలాంటి లొకేషన్ డిమాండ్ చేసింది, ఎక్కడ తీసారు అసలు మూవీని? ఈ కంప్లీట్ అంటే ఒక ఫైనల్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి గోవాలో చేసామండి, రిమైనింగ్ అంతా హైదరాబాద్. ఓకే, మొత్తం హైదరాబాద్. ఓకే, ఇక ఈ మూవీలో మీకు హైలైట్ అంటే ఏ సిచ్యువేషన్ హైలైట్గా అనిపించింది ఒక డైరెక్టర్గా? మీకు మిమ్మల్ని ఇంప్రెస్ చేసి నేనే చేశానా అనిపించే అంత ఇంప్రెస్ చేసే సీన్ ఏమైనా ఉందా? నేనే చేశానా అలా నేను ఎప్పుడూ అనుకోలేదు, బికాజ్ ఇట్స్ ఎ టీమ్ వర్క్. నేను ఒక్కటే చేసేయడానికి అక్కడ ఏమి ఉండదు, బట్ చాలా సార్లు మాత్రం బాగా వచ్చింది ఇది. సో అక్కడ డెఫినెట్గా అది అందరి దగ్గర క్రెడిట్ కనబడుతూ ఉంటుంది కదా. మేబీ అతుల్య బాగా చేసింది, హరీష్ ఇక్కడ బాగా చేశాడు, ఈ బ్లాగ్ బాగుంది, లైటింగ్ బాగుంది, షార్ట్ బాగుంది, ఎమోషన్ వర్క్ కూడా అయింది. వీళ్ళు మీకు క్లోజ్ కాబట్టి ఒక ప్రొడ్యూసర్ మీకు క్లోజ్, తిని క్లోజ్, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మీకు క్లోజ్, అట్లా మీరు అనుకున్న క్యారెక్టర్లో వాళ్ళని తీసుకున్నారు. అండ్ సీనియర్ ఆర్టిస్టుల విషయానికి వస్తే వాళ్ళ ఎంపికలో కూడా మీరు ఏమైనా చూస్ చేసుకున్నారా? నేను వెరీ పర్టికులర్ అండి. ఎందుకంటే స్టార్టింగ్ ఎప్పుడైతే హరి, అతుల్య, అవంతిక అయిపోయిన తర్వాత చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి ఆ సినిమాలో. సో మెయిన్ మదర్ క్యారెక్టర్, రిషి వాళ్ళ మదర్ క్యారెక్టర్. నాకు బేసిక్గా రోహిణి గారు అంటే ఫస్ట్ నుంచి ఏ సినిమాలో చూసినా నాకు ఆవిడ మీద మదర్లీ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఎలా అయినా ఈవిడే చేయాలి, ఈవిడ కాకపోతే సినిమా చేయకూడదని ఫస్టే ఫిక్స్ అయ్యాను. గ్రేట్ అండి మీరు. సో ఆవిడని ఒప్పించడానికి చాలా చాలా ట్రై చేసి ఫైనల్గా ఆవిడని ఒప్పించి సాటిస్ఫైడ్? yes of course. మొత్తం కాస్టింగ్ ఎలా ఉందండి? మొత్తం ఓవరాల్ కాస్టింగ్ నేనైతే ఎవరైతే క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సూట్ అవుతారనుకున్నానో వాళ్ళని తీసుకున్నాను. ఇంకా వేరే కమర్షియల్గా కానీ ఇంకోటి కానీ కథలో ఎవరన్నా బయట నుంచి హీరో ఉంటే సినిమాకి వెళ్ళిపోతుందా, అవన్నీ అసలు నా ఫస్ట్ నుంచి నేను మైండ్లో లేవు. అంటే పదే ఆడిషన్స్ చేసేసి వీళ్ళు కాదు అది ఆడిషన్ అంటే ఎస్పెషల్లీ నేను మెయిన్ ఫీమేల్ లీడ్స్ వరకు నేను చాలా ఆడిషన్ అని కాదు కానీ చాలా మందిని చూసాను. నాకు ఎక్కడా ఫీల్ రాలేదు, ఆ క్యారెక్టర్లోంచి కనపడలేదు. ఫైనల్గా వీళ్ళిద్దరే అతుల్య, చాలా టైం పట్టింది వీళ్ళిద్దరు ఫైనల్ అవడం. క్యారెక్టర్ పరంగా మీ ఫ్రెండ్ గా కాకుండా హరీష్ గురించి చెప్పండి. క్యారెక్టర్ కాదు, ఫ్రెండ్ గా కాదు, క్యారెక్టర్ గా కాదు, ఫ్రెండ్ గా. మీరు ఫ్రెండ్ గా చాలా బాగా చేశాడని చెప్పొద్దు. లేదు లేదు లేదు, ఫస్ట్ నుంచి నేను అంటే అదే చెప్పాను కదా ఇందాక కూడా, క్యారెక్టర్ ని తను ఎగ్జిక్యూట్ చేయడం, తను నటించడంలో తను ఏంటి
తను ఫస్ట్ నుంచి నాతో ట్రావెల్ అవుతున్నాడు. నేను ఎప్పుడైతే తను ఫస్ట్ నేను అనుకున్నా చెప్పాను కదా, ఫస్ట్ హరీష్ నాకు టక్కన స్ట్రైక్ అవ్వగానే తిన బాగుంటాడు అని ఇమీడియట్గా చెప్పడం, తర్వాత మేము ఇద్దరం చేయాలనుకోవడం, అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు మా ఇద్దరి మధ్య ఒక జర్నీ ఉంది. సో ఆ జర్నీలో ఫస్ట్ నుంచి మేము డిస్కస్ చేయడం, తను అడాప్ట్ చేసుకోవడం, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అడగడం. సో తను తెలియకుండానే ఫస్ట్ నుంచి నాతో పాటు క్యారెక్టర్లోనే ట్రావెల్ అయ్యాడు. మీరు రాసిన అన్ని పాటలోనే మీకు ఫేవరెట్ సాంగ్ ఏదో? నాకు అతి మధురం అంటే చాలా ఇష్టం. అంటే ఒక లిరిసిస్ట్గా నాకు చిన్న సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సాంగ్. ఓకే. అది మళ్ళీ అయినప్పుడు ప్రతిదీ ఏదో వారాశివరాలు లోపల అనిపిస్తూ ఉంటుంది. నాకు చాలా ఇష్టం. అంటే అది చాలా సెరియలిస్టిక్, ఒక అమ్మాయి లోపల సెన్సిటివ్ ఎమోషన్ చెప్పడం. మీరు మీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఉంటారు విన్నప్పుడల్లా. నేను ఆ ఫ్లాష్ బ్యాక్ లో అమ్మాయిని కాదండి, అబ్బాయి. అదొక ఎమోషన్ చెప్పాలనుకున్నప్పుడు చెప్పడం. ఇప్పుడు శేఖర్ గారి సినిమాలు చూస్తే ఆయన ఒక అమ్మాయి క్యారెక్టర్ని చాలా అంటే చాలా బాగా చెప్తారు. సో ఆ సెన్సిబిలిటీస్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి, ఆ పర్సెప్షన్ నుంచి చూడడం. సో అట్లాగా ఆ పర్సెప్షన్ నుంచి వెళ్ళి సాంగ్ రాయడం అన్నది, అందులోనే ఆ ట్యూన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెరీ ఎక్కువ క్లమ్జీగా అవి ఇవి ఇన్స్ట్రుమెంట్లు లేకుండా నీట్గా చాలా. సో నాకు ఎందుకు ఆ సాంగ్ విన్నప్పుడల్లా చాలా కూల్ అనిపిస్తుంది. కానీ ఈ టైంలో ఆ జానర్ నాకు తెలియదు కానీ, బట్ యాజ్ ఎ పర్సన్గా నా పర్సనల్గా నాకు చాలా ఇష్టం. మనం మీ ప్రొడ్యూసర్తో కూడా మాట్లాడాలి కాబట్టి ప్రొడ్యూసర్తో మాట్లాడే ముందు, మీకు ఈ జర్నల్లో ఒక డైరెక్టర్ అవ్వాలి అనుకున్నారు, ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు. మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన డైరెక్టర్, అసలు డైరెక్టర్ అవ్వాలి అన్నదానికి మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ ఎవరు? ఏ డైరెక్టర్ సినిమాలు మీరు ఇష్టపడతారు? డైరెక్టర్ అవ్వాలని కన్నా ముందు నాకు యాక్చువల్గా ఒక పాట మీద ఇంట్రెస్ట్ రావాలన్నా, ఆ పాట మీద వచ్చి ఇంట్రెస్ట్లోంచి తెలియకుండా ఒక పోయిటరీ రాయడం స్టార్ట్ చేసి, తర్వాత దాని గురించి మ్యూజిక్ ఎక్కువని, పాటల్లో ఉన్న లిటరేచర్ని బ్రేక్ డౌన్ చేసి, అలా నాకు తెలియకుండా మ్యూజిక్ అంటుకుని, అట్లా సినిమాలకు దగ్గర అయ్యి సినిమాలు చూసి, ఇవన్నిటికి జర్నీ కూడా స్టార్టింగ్ ఫస్ట్ నాకు సీతారామ శాస్త్రి గారు. అంటే ఎక్కడో నేను ఆ సినిమాలో కూడా ఫస్ట్ ఆయన లేరు కానీ ఆయనకి థ్యాంక్స్ కార్డ్ వేసుకున్నాను. ఆయన అద్భుతం. నాకు ఫస్ట్ వెరీ స్టార్టింగ్ స్కూల్ డేస్లో నుంచి కూడా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్, ఆయన లిటరేచర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి. సో చెప్పాలంటే ఆయనే. డైరెక్టర్లు అంటే నాకు శేఖర్ గారు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ మధ్యన చేసే వాళ్ళు అందరూ చాలా ఇష్టం. నాకు శేఖర్ కమల గారి సెన్సిబిలిటీస్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఇప్పుడు మీరు కూడా శేఖర్ గారు లాగా అలాంటి మూవీస్ చేయబోతున్నారా ఫ్యూచర్ లో? మేము కూడా వేరియేషన్స్ చూడొచ్చా? ట్రెండ్ మారుతుంది, ట్రెండ్ కి అనుగుణంగా వెళ్తారా, లేకపోతే ఒక మార్క్ డైరెక్టర్ అవుతారా? ట్రెండ్ మార్కు కాదు, యాక్చువల్గా నేనైతే మాత్రం బ్రేక్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే మాత్రం కంప్లీట్ గా ఆయన ఈ ఒక్క కథే ఇలా సాఫ్ట్ అంతవరకు చూసాను. వేరేగా ఉన్నాయి. ఇన్నోసెంట్ చేస్తుంటే నెక్స్ట్ ఇంకో ఇన్నోసెంట్ క్యారెక్టర్స్ తో ఎస్టాబ్లిష్ చేస్తారేమో అని డౌట్ వచ్చింది. ఈసారి అయితే ఖచ్చితంగా ఉండదు. థ్యాంక్ యూ చైతన్య. మరి ప్రొడ్యూసర్ తో కూడా మాట్లాడదాం. సో అందుకని ఒక బ్రేక్ తీసేసుకుందాం. టేక్ ఎ బ్రేక్. ఈరోజు 10,000 రూపాయలు చేతిలో పెట్టి తాను ఏదో చాలా ఉదారంగా వ్యవహరించినట్టుగా ఈరోజు రకరకాలుగా మరో 4,000 ఇస్తానని చెప్పి 6,000 ఎగ్గొడతానని చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొట్టావు. దానికి సంబంధించి రైతులను పట్టించుకోవటం లేదు. దానితో పాటు ఈరోజు 10,000 రూపాయలు చేతిలో పెట్టావు, ఇంకొక 4,000 రూపాయలు చేతిలో పెడతామని చెప్పి మాట్లాడుతున్నావు. అంటే ఒక సంవత్సరం 20,000 ఎగ్గొట్టావు. నీ నోటితోనే కదా చెప్పావు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు మరలా నువ్వు ఏ విధంగా నేను 14,000 ఇస్తాను కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000 అంటావు? నోరే కదా, ఆ నోటితోనే కదా నువ్వు మాట్లాడావు. 20,000 రూపాయలు చేతిలో పెడతాను మీకు అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తానని చెప్పలేదు కదా, కేంద్ర ప్రభుత్వం కాకుండా ఇస్తానని చెప్పావు కదా, ఇచ్చి ఈరోజు ఎగ్గొట్టావు కదా. దానిలో మళ్ళీ 7 లక్షల మందికి ఎగనామం పెట్టావు కదా. మేము చెప్పినట్టుగా అనేక సందర్భాలు చెప్పాం. మొన్న నేను చెప్పినట్టు దానికి సమాధానం చెప్పానండి. ఎవరినైనా ఊరికేదో మాట్లాడటం, మా మీద దాడి చేయడం, మేము వ్యవసాయం అంటే అటు చేసాం ఇటు చేసామని చెప్పడం కాదు. నేను అడిగినటువంటి వాటికి మీరు సమాధానం చెప్పారా? ఆ రోజు వెబ్లాండ్లో, నాన్ వెబ్లాండ్లో ఉన్నవి ఇచ్చాం. ఈరోజు వెబ్లాండ్లో ఉన్న తప్ప నాన్ వెబ్లాండ్లో అనుభవంలో ఉన్నటువంటి రైతుల భూములకు సంబంధించి మీరు ఇవ్వలేదు. ఒప్పుకుంటారా? ఇవ్వలేదు అని చెప్పి కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. ఒకటి కాదు, రెండు కాదు. హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రీ
వెల్కమ్ బ్యాక్. మరి మూవీకి అసలైన పిల్లర్ ప్రొడ్యూసర్స్ కదా, మరి ప్రొడ్యూసర్ గారు వచ్చేసారు, రమణమూర్తి గారు. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీ వాళ్ళందరినీ అడగలేదు, మిమ్మల్ని మాత్రమే అడిగా, ఎందుకంటే ప్రొడ్యూసర్కి స్ట్రెస్ బాగా ఎక్కువ కాబట్టి. ఎస్, మరి ముందుగా చైతన్యం మిమ్మల్ని ఎంత కష్టపెట్టారో చెప్తారా? కష్టం అంటే ఏం లేదు, జస్ట్ మాకు స్టోరీ చెప్తే నాకు లైక్ అయింది, సో ఓకే అని చెప్పేసి అంతే. చైతన్యం మీద మీకు ఎంత కాన్ఫిడెంట్ ఏంటండి? ఆయన డెబ్యూ డైరెక్టర్ యాక్చువల్లీ. సో డెబ్యూ డైరెక్టర్ అన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఒక మూవీని తీయడానికి ముందుకు రావడానికి కొంత తటపటాయిస్తూ ఉంటారు కదా, బట్ మీరు ఆయన్ని అంతగా బిలీవ్ చేయడానికి ఉన్న రీజన్ ఏంటి? ఎందుకు ఆయన చూడగానే పెట్టేయాలి. అబ్బాయి ఇంత మంచి ప్రొడ్యూసర్లు ఉంటే ఎంతో బాగుంటుంది కదా. అంటే జెన్యున్ గా అనిపించింది. సో స్టోరీ లవ్ స్టోరీ, మంచి స్టోరీ, సో అందుకనేసి మీకు లవ్ స్టోరీ నచ్చింది, చైతన్య గారిని నమ్మాలి అనిపించింది. మూవీ ఆయన మీకు ఏదైతే చెప్పారో అలాగే ఆయన మూవీ ఇచ్చారు అని అనిపించిందా? షూర్ మేడం, మంచిగానే వచ్చింది మూవీ అయితే. లవ్ స్టోరీ. చైతన్యలో ఉన్న స్పెషాలిటీ, మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన క్వాలిటీ ఏంటి? క్వాలిటీ అంటే లవ్ మీద అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ మేడం. ఏదో జరిగి ఉంటుంది కదా, ఎప్పుడో ఏదో జరిగి ఉంటుంది. ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు, చెప్పండి. ఉండుండొచ్చు కాదు అంటే ఆ స్టోరీ చెప్పే విధానం అండ్ సాంగ్స్ అన్ని బాగా నచ్చాయి మేడం, ఆ లిరిక్స్ అనేది. సో దానివలన బాగుంటుంది, ఆడియన్స్ కి బాగా నచ్చుద్ది అనే దాంట్లో వెళ్ళిపోయినంత. సో మీ కాలేజ్ డేస్ అయినా స్టోరీ చెప్పినప్పుడే గుర్తు చేశారు కదా? అలాంటిదే లేదు. నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్పండి. ఆయన మీకు మేమందరూ సాఫ్ట్ అయిపోయిన వల్ల చెప్పట్లేదు ఆయన. చెప్పండి. సో బేసికలీ ఏంటంటే చైతన్య కథ చెప్పినప్పుడు ఆయన కూడా ఎక్కడో రిలేట్ అయ్యారండి. ఇది మన ఫ్రెండ్స్ లో జరిగింది కదా అనేది ఆయన రిలేట్ అయ్యారు. సో వెంటనే దాన్ని పిక్ చేశారు. చైతన్య గారు ఒక్క స్టోరీ చెప్పి ఇంతమందిని ఇక్కడ కనెక్ట్ చేశారు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఒక అంబరిలా దగ్గరికి తీసుకొచ్చేసారు. అంటే ఆటోమేటిక్గా ఆయన కథ చెప్పిన తర్వాత, ఇప్పుడు సపోజ్ మీరు ఒక క్యారెక్టర్కి మేము అడిగేమంటే మీరు కథ చెప్పిన వెంటనే మీరు నో చెప్పరండి, కంపల్సరీ చేస్తా అంటారు. సో ఎందుకంటే మీరు ఎక్కడో రిలేట్ అవుతారు అనమాట. సో దాని గురించి ఆయన ఆ కనెక్షన్ని, ఆ ఫీల్ని పాటల్లో ఇచ్చారు. అది చాలా బాగా అనిపించింది. అంటే ఆ పాట విన్నప్పుడు అది ఒక్కొక్క వర్డ్ వెళ్తుంది మనకి, చాలా డెప్త్ గా టచ్ చేస్తుంది. అక్కడే సంథింగ్ ఏదో చెప్తారు అనేది మనం కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. మరి చైతన్యాన్ని నమ్మారు, మరి వీళ్ళందరినీ తీసుకొచ్చారు ఆయన, వీళ్ళని ఎలా నమ్మారు మీరు? నమ్మడం అంటే హరీష్ కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం. ఇంత ముందు ఆల్రెడీ చేసి ఉన్నారు కదా ఆయన, సీనియర్, తినకు కూడా ఆల్రెడీ సినిమా చేస్తున్నారు, అందువలన నమ్మొచ్చు. ఆల్రెడీ చైతన్య చెప్పింది కరెక్టే అని ఒక చైతన్య చెప్పింది కరెక్టే, అది ఫస్ట్ ఉంటుందండి డెఫినెట్ గా. సో తిను ఆల్రెడీ సీనియర్, నెక్స్ట్ ఏంటంటే తిను సినిమా చూసాం ఉన్నాం కాబట్టి సీనియర్, యాజ్ ఎ సీనియర్ నెక్స్ట్ ఆ స్టోరీకి బాగా కనెక్ట్ అవుతారని చెప్పేసి తీసుకున్నాం. ఓకే. మూవీలో మీకు మీరు అనుకున్నట్టు సాంగ్స్ వచ్చాయా? అనిపించిందా సాంగ్స్ విన్నప్పుడు? మాకైతే చాలా బాగా ఏం చెప్పారో చైతన్య గారు ఇప్పుడు చెప్పారు కదా, లిరికల్ సాంగ్ అదైతే చాలా ఇష్టపడారు నాకు కూడా. సో ఆ సాంగ్ ఎక్కడికో తీసుకెళ్తుంది అయితే అనుకుంటున్నా, ఆడియన్స్ లో అదైతే ముందుకు వెళ్తుందని అనుకుంటున్నా. మరి మీ ప్రొడ్యూసర్ నుంచి మీరేం చెప్తారు? బంగారం అండి. ఏమిటో కాదండి, అలాంటి ప్రొడ్యూసర్ బతకాలి, అలాంటి ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాము, డబ్బులు పోకుండా ఉంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. సో అలాంటి వాళ్ళు బేసికలీ కొంతమంది ఉంటారండి, సినిమా మీద ఏదో అనుకుని వచ్చేస్తారు, వచ్చేసి పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేసి వెళ్ళిపోతారు. కానీ రమణమూర్తి గారు కానీ విజయ్ గారు కానీ అలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఏంటంటే లాంగ్ రన్ లో నేను ప్రొడ్యూసర్ గా నిలబడాలి, ఉండాలి, మంచి సినిమాలు చేయాలి అనే ప్యాషన్ ఆయనకి బాగా ఎక్కువ ఉంటుంది. ఈయన కానీ విజయ్ ఇంకో ప్రొడ్యూసర్ రాలేదు కదా. సో వీళ్ళిద్దరు ఎప్పుడు అంటే ఈ సినిమాతోనే కాదు నేను ఇంకా సినిమాలు చేయాలి అనే థాట్ లో ఎప్పుడు ఉంటారు. సో దానివల్ల వాళ్ళు ఎప్పుడు ఏ మిస్టేక్ చేయలేదు, మనల్ని ఏది కాదనలేదు. ఇంకో విషయం ఏంటంటే హరీష్, ఇద్దరు ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడు కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా అభిప్రాయ భేదాలు వచ్చినాయంటే ఆ ఎఫెక్ట్ అంతా మూవీ మీద పడుతుంది. ఆ కోఆర్డినేషన్ బాగా జరిగింది. అలా అయితే ఏం లేదు, విజయన్ అయినా ఫుల్ సపోర్ట్ చేశారు. సో తను నేనైతే అంటే ఏదనుకున్నా సరే సరే మీరు ముందుకు పోవండి అనే టైప్ లోనే చెప్పారు విజయ్ గారు కూడా. సో ఆ విధంగా మళ్ళీ వీళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉండేది, మాకు తెలిసేది కాదు. వీళ్ళిద్దరు మాట్లాడుకుని ఒకే మాట మీద ఉండేవారు.
సూపర్. ఒక మూవీ జర్నీ సాఫీగా సాగాలంటే ఇవన్నీ కుదరాలి. సో మీ మూవీ టీమ్ అంతా కూడా ఒక అదృష్టం వెంటేసుకుని వచ్చారన్నమాట. ఆ క్రెడిట్ గోస్ టు చైతన్య. ఒకే ఒక్కడు, ఆ ఒక్కడు చైతన్య. మరి చైతన్య గురించి అంత బాగా చెప్తున్నారు, అలాగే మీకు చాలా క్లోజ్. హీరోగా తన ఫ్రెండ్ అని ఒప్పుకున్నారో లేదా ట్రావెల్ అని ఒప్పుకుని ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీలో ప్రతి ఆర్టిస్ట్ తను నిలబడాలి అని అనుకుంటూ ఉంటారు, లేదా తను చేసిన ఒక మూవీ తన లైఫ్ని టర్న్ చేయాలనుకుంటారు. ఈ మూవీ చేసినప్పుడు నాకు ఒక బెటర్ మూమెంట్ కంపారిటివ్లీ ఇంతకుముందు ప్రీవియస్ మీ జర్నీని కంపేర్ చేసుకుంటే మరో తరమ ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది అని అనిపించింది. అవుతుందండి డెఫినెట్గా. ఎందుకంటే క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్ చాలా మంది చూస్తారు. మీరు నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అని పక్కన పెట్టేస్తే ఈ కథ కంపల్సరీ మనం ఒక ఆడియన్స్కి చూపించాలి. అంటే ఇప్పుడు మేము ఏదైతే చూపిద్దాం అనుకున్న కథ ఇప్పటివరకు రాలేదండి. అది ఏమవుతుందంటే ఎవరికాళ్ళ మధ్యలోనే అవును పాపం 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 అని లోపల పెట్టేసుకుని వదిలేసిన ఒక పాయింట్ అండి అది. సో ఇది చెప్పాలని ముందుకు వచ్చాము. సో ఈ సినిమా మనకి బ్రేక్ త్రూ వచ్చేస్తుంది, ఇలా అయిపోతుంది, దాన్ని అది ఆలోచించడం కన్నా ముందు మేము ఈ కథ ముందుకు తీసుకెళ్ళాలి, బయటపడి దాన్ని ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది ముందు అనుకున్నాను. మీ ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్తారు? Producer. I'm so happy that despite not having any commercial elements like some masala moves, still he liked the genuineness of the film and then he wanted to do it. Is a great thing. ఏంటి అందరు ఇలాగే పడుతున్నారు? ఇందాక చైతన్య కూడా ప్రొడ్యూసర్ అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు, అలాంటి ఏం లేదు, అసలు వెరీ కంఫర్ట్. మీరేమో చైతన్య గారు ఒక్కళ్ళ నుంచన్నా నన్ను ఇబ్బంది పెట్టారో లేకపోతే కష్టపెట్టారో అనే మాట ఎందుకు రావట్లేదు అసలు? లేదు మేడం, అలాంటిది అంటే వీళ్ళు కూడా మేము చెప్పే విధంగా అన్ని ఆటోమేటిక్గా అయిపోతున్నాయి తప్పించి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి. చిన్న చిన్న ఉంటాయి ఆటోమేటిక్గా సినిమా అనేటప్పుడు. అంత పెద్ద ఒక సినిమా తీస్తున్నప్పుడు చాలా ఉంటాయి. అంటే చైతన్య మీకు ఏది చెప్పారో అది ఒక కాస్టింగ్ ఎంపిక విషయంలో కానీ, స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ, ఇంకా తన లిరిక్స్ గురించి అయితే అసలు మనం మాట్లాడొద్దు, అద్భుతంగా చెప్తారు అనుకోండి. ప్రీవియస్ కూడా మనం చాలా చూసి ఉన్నాం కాబట్టి వాటిల్లో ఒక ప్రొడ్యూసర్గా మీరు కంప్లీట్లీ సాటిస్ఫై అయ్యారా? ఫుల్ సాటిస్ఫై మేడం. సాంగ్స్ వైస్ కానీ అండ్ సినిమా తీసే విధానం కానీ అన్ని విధాలు ఫుల్ సాటిస్ఫై. ఐ హోప్. మేము ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా మాట్లాడేస్తాం. మరి దీనికి డిఓపి ఎవరండి? రుద్రసాయి అని. తను ఆల్రెడీ ఒక 1-2 ఫిల్మ్స్ చేశాడు. ఇప్పుడు ఇది ఆయనకి ఒక 3rd ఫిల్మ్ 4th ఫిల్మ్. తను నెక్స్ట్ లెవెల్. మీరు విజువల్స్ సాంగ్స్లో ఈరోజు వచ్చిన సాంగ్స్లో కంపల్సరీ రేపు ట్రైలర్ రిలీజ్ అవుతుంది 23rd. ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ కాల్స్ వెళ్ళేది మా రుద్రసాయి డిఓపీకి అండి. తను ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అండ్ చైతన్యస్ విజన్, అంటే నాకు ఇలా కావాలి అని ప్రతిదీ ఆయన 100% అచీవ్ చేశాడు. 100% అచీవ్ చేశాడు. నేను అందంగా కనపడుతున్నా, అమ్మాయి అందంగా కనపడుతుంది, అండ్ ఫ్రేమ్స్ చాలా అందంగా ఉన్నాయి. నేను ఒక సాంగ్ చూసాను, అక్కడే ఒక డైరెక్టర్ స్పెషాలిటీ ఏంటి అనేది కనిపిస్తుంది. హీరో హీరోయిన్ కూర్చోబెట్టి వాళ్ళ లెగ్స్ మూవ్ చేస్తూ వాళ్ళ టచ్ చేస్తున్న ఒక మూమెంట్ ఉంది, ఒక క్యూట్ మూమెంట్ మాట. దాన్ని చూపించడంలో కూడా చాలా చక్కగా చూపించారు. అక్కడ డైరెక్టర్ విజన్ కానివ్వండి, వాళ్ళ అండర్స్టాండింగ్స్ కానివ్వండి, కెమెరా వర్క్ కానివ్వండి, ఆ పర్టికులారిటీ తెలుస్తుంది ఆడియన్స్కి. తను వెరీ టాలెంటెడ్. ఈ సినిమా నుంచి తను చాలా బిజీ అవుతాడు. ఎందుకు రేపు ట్రైలర్ రిలీజ్ నుంచే తను చాలా బిజీ అయిపోతాడు. కొరియోగ్రాఫర్ అజయ్ మాస్టర్ అండి. ఏంటి అజయ్ గారి స్పెషాలిటీ ఏంటి? ఏమనిపించింది? మన అజయ్ మాస్టర్ మన వాళ్ళ సన్ అండి, మన శివశంకర్ మాస్టర్ గారు. ఆయన కూడా వచ్చుంటే ఆయన కూడా మీరు చాలా సాఫ్ట్ ఉన్నారని మీరు అనేవారు. మా టీం మొత్తం అందరూ సాఫ్ట్ గానే ఉన్నాము. ఇంత ఇదిగా నేను ఇన్ని మూవీస్ కోఆపరేటివ్ నిజం అండి. అవును, అజయ్ మాస్టర్ కూడా వెరీ సాఫ్ట్, వెరీ చాలా మంచి ఆయన. సేమ్ లైక్ హిస్ ఫాదర్. మాకు చాలా హెల్ప్ చేశారండి. నాట్ ఈవెన్ కొరియోగ్రఫీయే కాదు, ఈవెన్ షూటింగ్ అప్పుడు కూడా, సీన్స్ కానీ లేదా వేరే అదర్ లొకేషన్కి వెళ్ళినప్పుడు కానీ ఆయన సేమ్ మాలాగా అసిస్టెంట్ డైరెక్టర్ లాగా అయిపోయి క్లోజ్ ఫ్రెండ్స్. చైతన్య వాళ్ళిద్దరూ మరీ క్లోజ్ అయ్యి మళ్ళీ. సో మేమందరూ క్లోజ్ అయిపోయి అక్కడి నుంచి ఒక టీం లాగా చేసుకుంటూ వెళ్ళాము.
సో ఆయన కొరియోగ్రఫీ అనేది పక్కన పెట్టేసి ఓన్లీ ఈ ఒక సినిమా వరకు చాలా కోఆపరేట్ చేశారు. ఆయన వెరీ గ్రేట్, లైక్ సేమ్ లైక్ హిస్ ఫాదర్. ప్రొడ్యూసర్ గారు, ఒక ప్రొడ్యూసర్ మూవీకి పెట్టుబడి పెట్టినప్పుడు ఎన్నో ఎలిమెంట్స్ గురించి ఆలోచిస్తారు. బట్ చైతన్య చెప్పిన దానికి సాటిస్ఫై అయ్యాను, అందుకే నేను కాన్ఫిడెంట్గా పెట్టాను అన్నారు. బట్ ఒక ట్రెండ్ మారుతున్నప్పుడు కానీ లేదా ఇలా ఉంటే మూవీ హిట్ అవుతుందని కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి. పర్టికులర్గా చైతన్య గారిని మీరు ఎప్పుడైనా సాంగ్స్ విషయంలో కానీ ఫైట్స్ బాబు ఫైట్స్ పెట్టమ్మా లేదా ఒక ఐటమ్ సాంగ్ స్పెషల్ సాంగ్ పెట్టమ్మా అని అలాంటివి ఏమైనా మీరు సలహాలు ఇచ్చారా? లేదు మేడం, అలాంటిదే లేదు, అన్ని తనకే విడిచిపెట్టించారు. ఇంతమందిని ఆయన నడిపించారంటే నో అనే పదం ఒక ఆర్టిస్ట్ నుంచి ఆర్టిస్ట్ నో అన్నా అనకపోయినా తప్పదు, వాళ్ళకి చెయ్యాలి. ప్రొడ్యూసర్లు డిమాండ్ కూడా చేయకుండా ఆయన మిమ్మల్ని అందరినీ పడేశారంటే అసలు మామూలు విషయం కాదు. చైతన్య గారు మొత్తం టీం అందరూ కూడా మీ గురించే చెప్పేలా చేసుకున్నారు మొత్తానికి. సూపర్ అసలు. ఎస్, మరి ఈ మూవీ మీ మూవీకి వచ్చి ఒక ఆడియన్స్ ఈ మూవీని చూడాలి అంటే ఏంటి, దేని గురించి వచ్చి చూడమని చెప్తారు చెప్పండి? ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. మేము తీసింది కూడా మా వెరీ క్లోజ్ ఫ్రెండ్ తన స్టోరీయే తీసాము. తీసిన తర్వాత మేము ఒక్కొక్కరిని అలైన్ చేసుకున్నప్పుడు అందరికీ నా ఫ్రెండ్కి ఇలా జరిగింది, నా ఫ్రెండ్ ఇలా జరిగింది, నా ఫ్రెండ్కి ఇలా జరిగింది అని చెప్పుకుంటా ప్రతి ఒక్కళ్ళు చెప్పిన తర్వాత కూడా మేము ఓకే ఇది ఎప్పుడు ఓపెన్ అవ్వలేదా, నా లైఫ్లో ఇలాంటిది చూసాను విన్నాను, అదే కదండి ఇప్పుడు మేము సినిమాటిక్ లిబర్టీ తీసుకునేది ఓన్లీ సాంగ్స్ దగ్గరే చైతన్య తీసుకున్నామండి. ఎందుకంటే సినిమాలో సాంగ్స్ ఉండాలి కాబట్టి. లేదంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎండ్ కార్డ్ పడే వరకు బయట జరిగిన మాకు తెలిసిన కథ అండి. సినిమా నుంచి థియేటర్ నుంచి ఒక ఆడియన్స్ వెళ్ళేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఒక ఇంప్రెషన్ ఇస్తుంది, కూర్చోబెడుతుంది. సెకండ్ హాఫ్ ఫుల్ సాటిస్ఫైడ్ అయినప్పుడు ఆ సినిమా హిట్ టాక్ అనేది అందుకుంటూ ఉంటుంది అన్నమాట. మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఈ స్టోరీ ట్రావెల్ ఏదైతే ఉందో అది మొత్తం సినిమాని లాగిస్తుంది. సో మీరు ఆడియన్ని అలా కూర్చోబెట్టే విషయంలోగానే యాజ్ ఏ డైరెక్టర్గా చైతన్య అండ్ ఒక ఆడియన్ని థియేటర్ నుంచి బయటికి పంపించేటప్పుడు ఏడిపించి పంపిస్తున్నాడా, నవ్వించి పంపిస్తున్నారా, ఫుల్లీ సాటిస్ఫైడ్తో పంపించబోతున్నారు? చాలా వెరీ ఫీల్ గుడ్ తో బయటకు వెళ్తారండి. అవును ఈ కథ మనకు తెలుసు కదా అనే ఆ ఫీల్తో 100% వెళ్తారు. అండ్ ఈవెన్ సాంగ్స్ వచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా బయటకు వస్తే మాత్రం 100%. అంటే అబ్బా ఏడిపించేసాడరా అబ్బా అలా ఇది అనుకోరండి. డెఫినెట్గా చాలా క్లీన్గా ఉంది. నిజం లవ్ స్టోరీ చెప్పారు కదా, అసలైన లవ్ స్టోరీ. ఓకే రియల్ స్టోరీ కదా అనుకుంటా. అతను ఏం చెప్తా ఓవరాల్గా ఆడియన్స్కి, తెలుగు ఆడియన్స్కి యూ సే సంథింగ్? The audience. It's a pure love story and it's not corrupted. That's exactly what I want to say. Super. So the honesty which we have put in for the film, I am sure that the audience will also relate to it. Okay, so it's a refreshing love story, and for all the youth, for all the families and all the pookies, all of them, I think it'll be nice if you all go to the theatre and watch it. It's a musical love story and you are going to have a refreshing experience watching it in theatres. So watch it in theatres on 28th of November, Marwa Tarma. సూపర్ సార్. ఇప్పుడు తను చెప్పింది ప్రతి ఆడియన్ని కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు లవ్ స్టోరీ అంటే యూత్ బాగా వస్తారు, ఫ్యామిలీ స్టోరీ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, మనమే డివైడ్ చేస్తూ ఉంటాం కదా. మరి ఈ స్టోరీలో మీకు అంటే మీరు ఆల్రెడీ అవుట్పుట్ చూసి ఉంటారు కాబట్టి అందరి ఆడియన్స్ని ఇంప్రెస్ చేసేలా ఈ మూవీ ఉంటుందా? ఓన్లీ పర్టికులర్ సెక్టార్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? షూర్ మేడం, అందరూ చూడవలసిన సినిమా మేడం. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు పర్టికులర్ ఆడియన్స్ చూడగలిగేవి ఉంటున్నాయి, చూడలేని ఉంటున్నాయి, మీకు తెలుసు కదా. సో మరి ఈ మూవీ అందరినీ ఇంప్రెస్ చేస్తుందని అనుకుంటున్నాను మేడం. అనుకుంటున్నారా? చేస్తుంది, కన్ఫర్మ్ గా చేస్తుంది. అందరూ ఎనీ ఏజ్ గ్రూప్ తీసుకెళ్ళి చూడొచ్చు. ఫస్ట్ ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు మనం చూసినప్పుడు కొన్ని సెక్టర్స్ కొన్ని పరిమితం అయిపోతున్నాయి సినిమాలు. అందరి ఆడియన్స్ ఒక ఫ్యామిలీ పరంగా వచ్చి కూర్చునే మూవీస్ తగ్గిపోతున్నాయి. అలాంటి టైంలో ఒక ఇలాంటి మంచి మూవీస్ వస్తే అవి ఏ స్థాయికి చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఎస్, మరి హీరోగా మీకు ఎంత రిఫ్రెష్మెంట్ ఇచ్చింది
మీరు ఆడియన్స్ నుంచి ఏం ఎదురు చూస్తున్నారు మన తెలుగు ఆడియన్స్కి? చాలా రిఫ్రెషింగ్ అండి, చాలా ఛాలెంజింగ్ కూడా క్యారెక్టర్ ప్లే చేయడానికి. ఎందుకంటే కథ తెలుసు కాబట్టి, అతనిలోకి మనం వెళ్ళాలి కాబట్టి, సో కొంచెం టైం పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇంకోటి మీరు అడిగిన క్వశ్చన్ మర్చిపోయాను. తెలుగు ఆడియన్స్కి ఈ స్టోరీ అది కంపల్సరీ ఏం చెప్తారు మీరు? 100% చూడాల్సిన సినిమా అండి. మరో తరమ అంటే చాలా మందికి ఇప్పుడు ఉన్న జెన్జీ కిడ్స్ కి అండ్ ఆల్ఫాకి అర్థం కావట్లేదు. సో మరో తరమ అంటే మర్చిపోగలమా అనేది దాని మీనింగ్. సో కంపల్సరీ ఇది 80s నుంచి ఎవరైతే జనరేషన్ ఉందో టిల్ డేట్ వీళ్ళందరూ చూడాల్సిన కథ, జరిగిన కథ, జరగబోయే కథ కూడా ఇది. మీరు అన్నట్లుగా మరో తరమ ఈ టైటిల్ని ఇప్పుడు క్యాచీగా ఉండాలని పెట్టే టైటిల్స్ కొన్ని ఉంటాయి. క్యాచీగా ఉండాలి, ఇది జనంలోకి బాగా వెళ్తుంది. అలా కాకుండా తన టైటిల్ విషయంలో కూడా ఒక డైరెక్టర్ చాలా బాగా ఆలోచించారు అనిపిస్తుంది. కొన్ని ట్రెండీగా ఉన్నాయి పెట్టేస్తూ స్టోరీకి దానికి కొంచెం ఏదో అలా వెళ్తూ ఉంటుంది. బట్ మరో తరమ అనగానే సంథింగ్ ఇస్ దేర్, ఒక ఫీల్ అనేదాన్ని ఆయన టైటిల్లో ఎగ్జిక్యూట్ చేశారు. యాక్చువల్లీ మీరు ఇంత ఫైట్స్ కొట్టుకున్నారో మీరు అదే అడిగారు కదా చైతన్య. లేదండి, మేము కొట్టుకున్నాం. నేను ఎప్పుడు నాకు చైతన్యకి ఎక్కువ డిస్కషన్ వచ్చింది టైటిల్ దగ్గర. అంటే నేనేమో అది ఇప్పుడు మీరు అడిగిన తర్వాత గుర్తొచ్చింది. నేనేమో మార్చమని, ఆయనేమో నువ్వు అని. సో ఇంకా అల్టిమేట్ గా డైరెక్టర్ గెలుస్తారు కాబట్టి ఆయన దానికే వదిలేసామండి. సూపర్ అండి. మరి థియేటర్లో 28న రిలీజ్ కాబోతుంది మీ మూవీ. మీరు చెప్పిన దాన్ని బట్టి, మీరు ఇచ్చిన మీ మాటల్లో కానీ మీ అందరి కాన్ఫిడెంట్, ఆ టీమ్కి ఇంత కాన్ఫిడెంట్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఎక్కడో ఏదో ఒక టెన్షన్ ఏదో ఒకటి ఉంటుంది, అది అలా అవుతుందా ఎలా అవుతుందా అని ఇన్ని టెన్షన్స్ ఉంటాయి. బట్ ప్రతి ఒక్కరు ఒక డైరెక్టర్ని ఇంతగా నమ్మిందని ఫస్ట్ టైం చూస్తాను. డైరెక్టర్ అని. అలాగే ఆయన టైటిల్ 2 సినిమా అయిన వరకు ఒక మంచి స్టోరీని తీసుకుని దాన్ని డిస్టర్బ్ చేయకుండా చేసిన దాన్ని మీరే చెప్పారు. సో ఇలాంటి మంచి మూవీ తెలుగు ఆడియన్స్కి ఖచ్చితంగా దాన్ని ఆదరిస్తారు. సో మీ అందరి కష్టం తప్పకుండా ఫలించాలి. ఒక మంచి మూవీ సూపర్ డూపర్ సక్సెస్ కొట్టాలి. మరవ తరమ ప్రేక్షకులకి మరవ తరమ అనేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా 99 టీవీ. సో ఆడియన్స్ మీరందరూ చూసారు కదా ఈ చిట్ చాట్లో, ఈ మరవ తరమలో వీళ్ళందరూ మరవ తరమ అనే విధంగా మాట్లాడారు. ఎస్పెషల్లీ వీళ్ళందరూ వారి డైరెక్టర్ గురించి చెప్పారు, చూసారా, సూపర్గా మాట్లాడారు. ఒక డైరెక్టర్ మీద ఒక టీం ఎంతో కాన్ఫిడెంట్గా మాట్లాడడం అనేది నేను ఫస్ట్ టైం చూసిన. బట్ మరో తరమ టైటిల్ ఒక ఫీల్ గుడ్ సూపర్ డూపర్ లవ్ స్టోరీ తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మీరు ఒకసారి సాంగ్స్ వినుంటే దానిలోని డెప్త్ కూడా మనకి అర్థమవుతుంది. సూపర్ సాంగ్స్ ఇచ్చారు, ప్రతి మనసుని కదిలించేటటువంటి సాంగ్స్ అందించారు. 28న థియేటర్లో రిలీజ్కు సిద్ధంగా ఉంది, సందడి చేయబోతోంది తెలుగు ఆడియన్స్ని. సో మీరందరూ వెళ్ళి థియేటర్కి తప్పకుండా ఏ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. ఇదే ఇవాల్టి 99 టీవీ స్పెషల్ చిట్ చాట్ విత్ మరో తరమ టీమ్. కీప్ వాచింగ్ 99 టీవీ.